బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా జైలుకి ఆదోని పోలీసులు చేరుకున్నారు. పీటీ వారెంట్ పై పోసానిని ఆదోని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. జైల్లో ప్రొసీడింగ్స్ పూర్తి చేస్తున్నారు. నర్సరావుపేటలో నమోదైన కేసులో ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని. మరి కాసేపట్లో గుంటూరు జైలు నుంచి ఆదోని 3 టౌన్ కు తరలించబోతున్నారు పోలీసులు. ఆదోనిలో పోసానిపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జైలుకు ఆదోని పోలీసులు చేరుకున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ఇటు ఆదోనికి ఎప్పుడు తీసుకెళ్లబోతున్నారు పోసానని, అసలు అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో నర్సరావుపేట 2 టౌన్కి సంబంధించినటువంటి కేసుకి సంబంధించినటువంటి రిమాండ్లో ఉన్న పోసాని కృష్ణమురళిని మరికొద్ది సేపట్లో ఆదోని 3 టౌన్ పోలీసులు ఇక్కడి నుంచి తరలించి తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జైలుకి చేరుకున్నటువంటి పోలీసులు లోపల జైలు అధికారులకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వాళ్ళు పీటీ వారెంట్ పైన వచ్చారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఆయన హెల్త్ కండిషన్ లోపల ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించిన దానిపైన కూడా వాళ్ళు వివరాలు తీసుకుంటారు. తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఈ గుంటూరుకు సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్కి కూడా తీసుకువెళ్తారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఈ ఆదోని పోలీసులు అక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అయితే ప్రస్తుతం ఈ లోపల ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఈ స్టేషన్కి సంబంధించి, అంటే ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించి అసలు ఏ కేసు మీద తీసుకెళ్తారు ఏంటి అనే దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే గుంటూరు జిల్లా జైలు వద్దకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోసాని కృష్ణమురళికి సంఘీభావంగా వాళ్ళైతే ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో పోలీసులు ఎవరైతే పోసాని కృష్ణమురళికి సంబంధించి వచ్చినటువంటి, అంటే ఆదోని 3 టౌన్ నుంచి వచ్చినటువంటి పోలీసులు జీబుని రెడీ సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి ప్రొసీడింగ్స్ కూడా పూర్తయినట్లయితే మనకి తెలుస్తుంది. ప్రొసీడింగ్స్ పూర్తయ్యాయి కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి మూమెంట్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం లోపలని పోసాని కృష్ణమురళిని మనం చూడొచ్చు. ప్రస్తుతం విజువల్స్లో మనం చూడొచ్చు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళికి సంబంధించి జీబు ఆదోని 3 టౌన్ పోలీసులు అయితే ప్రస్తుతం జీబులోకి ఆయన ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ఆయన్ని తరలించే అవకాశాలు ఇప్పుడే తరలిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తారా లేకపోతే డైరెక్ట్గా ఆదోని స్టేషన్కి తీసుకువెళ్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కృష్ణమోహన్తో ఇక్కడ అంబటి రాంబాబు కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అయితే ఇక్కడి నుంచి తరలించారు బయటికి. ఆదోని 3 టౌన్ పోలీసులు అయితే గుంటూరు జిల్లా జైలు నుంచి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి, అంటే ఈ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏవైతే పరిశీలించి లోపలికి వెళ్ళి పోసాని కృష్ణమురళిని కలిసినటువంటి అడ్వకేట్ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి అనేటటువంటి లాయర్ కొద్ది. సార్, ఏంటి సార్, ఎట్లా ఉంది కండిషన్? ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఒకటే విషయం అండి. వాస్తవానికి అసభ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్తున్నటువంటి పోసాని కృష్ణమురళి గారి పేరు మీద ఎక్కడైనా సరే మనోభావాలు దెబ్బతిన్నాయంటే పవన్ కళ్యాణ్ని తిడితే పవన్ కళ్యాణ్ యొక్క తాలూకా కుటుంబ సభ్యులు లేదా అతను, అలాగే చంద్రబాబు నాయుడు గారిని తిడితే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే ఇంకొకరైతే ఇంకొకరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరో, అంటే ఇప్పుడు ఇక్కడ రిమాండ్లో ఉన్నారు కదా, వీళ్ళు పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారా లేకపోతే ఎట్లా? ఆదోని పోలీసులు అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులోనే అదే కేసులో అదే కంటెంట్ మీద ఇప్పుడు ఆదోని తీసుకెళ్లారు. దాదాపుగా అతనికి 65 సంవత్సరాలు పైబడినటువంటి ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి, ఏదైతే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారు. అది తప్పు. ఎందుకంటే ఒక మర్డర్ చేస్తే ఒక చోట ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇతను టీవీ ఛానల్స్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనుకుందాం.
ఏదో ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు నమోదవ్వాలి. సేమ్ కంటెంట్కు సంబంధించి దాదాపుగా 16 కేసులు, ఇంకా ఎన్ని పెట్టారో తెలియదు, 16 అయితే మా దగ్గర లిస్ట్ ఉంది. 16 కేసులకు సంబంధించి అతన్ని ఇబ్బంది పెట్టి నిన్న ఎక్కడైతే కడప నుంచి తీసుకొని వచ్చి గుంటూరు జైల్లో పెట్టారో, ఈరోజు మళ్ళీ గుంటూరు జైల్లోంచి అదోని అంటే దాదాపు రాయలసీమ సుమారుగా ఇతన్ని వెహికల్స్లోనే తిప్పి అతన్ని ఆరోగ్యం క్షీణించే విధంగా, అతను ఆరోగ్యంగా ఇబ్బంది పడాలి లేదా అతను మానసికంగా ఇబ్బంది పడాలి అనే భయపెట్టాలి అనే ఒక కోణంలో పోసాని మురళీకృష్ణ గారిని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. ఒక్కటైతే చెప్పదలుచుకున్నాం, సార్కి సంబంధించి ఏవైతే దాఖలైనటువంటి కేసులు ఉన్నాయో ఒకసారి వివరంగా చూపిరా. చూపిస్తాం. పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి కేసులు ఇవి. సుమారుగా 16 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ 16 కేసులు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పినటువంటి కేసులు మాత్రమే. నేనైతే ఏమైతే చెప్పదలుచుకున్నానంటే, ఒకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం అన్ని కామనే, అది తప్పేం లేదు. కానీ సేమ్ కంటెంట్తో సేమ్ ఏదైతే నేరం అనుచిత వ్యాఖ్యలు అంటున్నారో దానికి సంబంధించే 16 కేసులు నమోదు చేయటం చట్టవిరుద్ధం, చట్టానికి వ్యతిరేకం. WGO అని ఒక టాట్స్లో ఒకటి ఉంటుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో, దానికి సంబంధించి కేవలం నమోదు చేయాల్సింది ఒక కేసు మాత్రమే. కానీ ఒకే కంటెంట్కు సంబంధించి 16 కేసులు నమోదు చేయటం అనేది తీవ్రమైనటువంటి తప్పు, చట్ట వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకంగా పోలీసులు చేస్తున్నటువంటి పని. కాబట్టి దీన్ని న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటాం. ఎటువంటి భయపడాల్సిన ఏ కార్యక్రమాల్లో రిమాండ్ అయితే లభిస్తుంది కదా, ఒకవేళ లీగల్గా లేకపోతే ఎట్లా రిమాండ్ చేస్తారు? పోలీసులు తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పోలీసులు తెలివిగా ప్రవర్తించి ఈ కేసుల్లోకి సంబంధించి 16 కేసులకు సంబంధించి ఎక్కడా నోటీస్ ఇవ్వాల, నోటీస్ ఇవ్వకుండానే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ముద్దాయి యొక్క గ్రివెన్స్ ఏందో కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా కనుక్కోకుండా ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి ఏదైతే బిఎన్ఎస్ కొత్త యాక్ట్ ఉందో ఆ యాక్ట్లో 5 ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తే అతన్ని ఇది క్రిమినల్గా ఆ బిఎన్ఎస్ యాక్ట్ 353 అయితేనేమి 353 క్లాస్ 2 అయితేనేమి అమలయ్యే విధంగా కావాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అరాచక పాలన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని వేధించాలనే ఒక దృక్పథంతో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజల సంక్షేమం పట్ల కానీ ఈ కేసుల్లో బెయిల్ లభించే అవకాశాలు ఉన్నాయా, ఎట్లా చూడొచ్చు? ఇవన్నీ బెయిల్స్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చి పంపాల్సినటువంటి కేసులే. కానీ ఇవన్నీ బెయిల్స్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చి పంపాల్సినటువంటి కేసుల్లో రిమాండ్కు పంపిస్తున్నారంటే వాళ్ళ దురుద్దేశం వ్యవస్థల మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారనేది నా యొక్క అభిప్రాయం. ఇది ప్రధానంగా కూడా లీగల్ సెల్కి సంబంధించినటువంటి లాయర్ అయితే, న్యాయవాది అయితే క్లియర్గా చెప్తున్నారు. ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో కావాలని చెప్పి ఈ కేసులు నమోదు చేస్తున్నారు, కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు అనేది అయితే ఆయన క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంబటి రాంబాబుతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన సార్ అయితే ప్రస్తుతం పోసాని కృష్ణమురళి జిల్లా జైల్లో ఉండగా పరామర్శించడానికైతే అంబటి మురళి గారు సార్ చిన్న వాయిస్ సార్, చిన్న వాయిస్, ఒక్క సెకండ్ సార్. అయితే అంబటి రాంబాబు మనతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు. సార్ చిన్న విషయం, ఎట్లా చూడొచ్చు సార్ కేసులు ఇన్నికి? సార్ చిన్నది ఎట్లా చూడొచ్చు కేసు అంటే? ప్రస్తుతం అయితే బిగ్ టీవీతో మాట్లాడటానికి కొంత నిన్న కూడా చూసాం, బిగ్ టీవీ ఎక్కడా కూడా మన వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కొంతమంది కావాలని మాట్లాడటానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనం లాయర్తో కూడా క్లియర్గా మాట్లాడించాం, మనం ఎక్కడా కూడా దీనిపైన కూడా లీగల్గా కానీ ఎక్కడా కూడా మనం వేరే విధంగా మాట్లాడేం లేదు, లాయర్తో మాట్లాడించి దగ్గరికి వచ్చాము. ఇది ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లా దగ్గర పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాయి.